ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగున్నేమో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగున్నేమో. వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్, ఎవరు రోజుకో మాట మార్చును. మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుని పెంచుతున్నావా నువ్వు, లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్గా, లీగల్గా, పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు, ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు. కలుద్దాం, ఫైట్ చేద్దాం అందరం కలిసి. చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాన్ని, పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడొద్దు. మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతులని ఆదుకోవడానికి కొరకు, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. మీ తరపుని, ప్రజల తరపుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసు ప్రభు ఎవరిని క్షమించారు? ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించిన ఆయన అని కోరుకున్న వారినే క్షమిస్తారు. కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు. నిత్య నరకం, కోట్ల సంవత్సరాలు, అగ్నిగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్గా క్షమిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా? చంద్రబాబు నాయుడు గారు అండర్లో అయిందా లేదా? ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డ పేరు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళీ నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడట. పోషించు. నువ్వు ఎంతమంది పావులను పోషిస్తావో పోషించు. చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది. కేపాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి. అందుకే అందరూ ఇవన్నీ ఈ 30 నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి. వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు, మనసులో మార్పు వచ్చినంత వరకు. ఎప్పుడు క్షమిస్తాం? క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు క్షమిస్తాం, నేను క్షమిస్తాను. వారు అడిగారా క్షమాపణ? పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ? ఇంకా రెచ్చగొడుతున్నారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ లక్షల మందికి ప్రాణాలు పోతాయే. నేను అడ్డుకోపోతే, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే, లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు? వారు. అడ్డుకున్నది ఎవరు? కేఏప. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏప. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? కేఏప. న్యాయం 100 కోట్లు హిందువులకి చేసింది ఎవరు? కేఏప. అది హిందువులు అవ్వచ్చు, మామదీలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. శాంతిగా ఉందాం. ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నాను.